Hashtag. Tag your thoughts. క్రికెట్లో అప్పుడు ఒక మెంబర్ ఉంటుంది కాబట్టి ఆశీస్ ధోని సో కొనుక్కొచ్చినాయి కదా అది ఏమో మరి అందరు పైసలు ఇస్తే నాకు పైసలు చెప్పని అయితే వాళ్ళకి పైసలు ఇస్తే నీకు ఇచ్చిరేమో అట్లుంటది కానీ అట్లుండదంట నేను గెస్ట్ చూసినప్పుడు కామన్ గా కొన్ని జాగ్రత్తగా ఒక టైప్ షీల్స్ ఇస్తారు. నువ్వేనా అవును ఎన్బిఏలో ఉన్నావు. సారీ అప్పటి నుంచి వేసుకుంటూ వస్తే ఇంత గడ్డం పెరిగింది, ఇంత గడ్డం గీసలే అప్పటి నుంచి ఈ స్మార్ట్ నువ్వు ఇప్పుడే కూర్చో మరి 2 నిమిషాలు మాట్లాడదాం. ధన్యవాదాలు. బంగారం మరి ఒక్కసారి మా వాళ్ళు దండం చేయి. నమస్కారం. ఏం చేస్తావు? గట్టిగా మాట్లాడతారా? నా వాయిస్ ఇంతే. నీ వాయిస్ ఇంతే. చేసే పని ఏమో గట్టిగా ఉంటాయి కానీ వాయిస్ మాత్రం చిన్నగా ఉంటుంది. పని చేయడం కావాలి కానీ మాట్లాడేందుకు నేను చూసి ఎట్లా కుట్టుకో సార్, పిట్ట కొంచెం పూత గనం అన్నట్టుంది. అంటే ఆ పిట్టకేమో పూత గనం ఉంటుంది కానీ ఈ పిట్టే కథ లేదు. ఇప్పుడే పిట్టలు చూస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నావు? అంత మంచిదా? అంత మంచిది. అదే మరి నీ కాందాది ఏంది, నీ నాయన ఏంది, నీ అమ్మ ఏంది, ఏం ఏడవుతావు, ఏం కథ గారు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పమారా. మా నాన్న వాళ్ళ 4 మందులు. మా అమ్మ పేరు, మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు ప్రమీల, మా ఇంటి పేరు పసుపుల, నాకు ఒక అక్క ఒక చెల్లె. నేను పుట్టడము లింగంపల్లి, ప్రాపర్ మొత్తం బోయినపల్లి. నేను పుట్టింది లింగంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, పెరిగింది మొత్తం బోయినపల్లి. మా ఇది నా ఫ్యామిలీ అంతా బోయినపల్లి మొత్తం అంత పుట్టిన అంతా. అవును. సరే మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది. మరి మీ ఆయన ఏం చేస్తాడు చెప్తలేము కదా? మా నాన్న ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆల్రెండ్ కంపెనీలో. అది 97లో ప్రైవేట్ చేసి లాస్ వచ్చి మూసేసారు అనమాట. దాని తర్వాత ఆయన డైలీ సిమ్ లేబర్గా పనిచేసి దాని తర్వాత కాంట్రాక్టింగ్ దాకా వచ్చింది. ఇప్పుడు నడుచుకుంటూ పని చేస్తున్నాము. కాంట్రాక్ట్ దాకా వచ్చింది. ఇప్పుడు సంసారం వెళ్ళాలి ఎటు తిరిగి. అదే అట్లా సంసారం పెడితేనే అయితే కావాలి. ఇప్పుడు ఉదయం కత్తి కానీ నాది నాకు అంతా నాలేకుండా నేను ఏడవుతుంది. నాకు ఇంత బంగారం, ఇంత ఇంకా బంగారం, అంత బంగారం నాది. నా బంగారం నాకు మొన్ననే 3 కిలోల బంగారాన్ని కుక్క నాకింది అని చెప్పి కోళ్ళకి ఇచ్చేసి నాది లేదు. కానీ సరే మరి మీ ఆయన అంత పని చేసుకుంటా అంత గరిబితనం నుంచి వచ్చిందిగా, ఆయన మరి నేను ఏం చేద్దాం అనుకుంటూ? నన్ను అందరిలాగా, అందరి కొడుకుల్లాగా మంచి స్థాయిలో ఉండాలి, మంచి కంపెనీలో జాబ్ చేసుకోవాలని చెప్పేసి నన్ను ఏ రోజు కూడా ఆయనకున్న కష్టం నాకు చూపించకుండా ఒక మంచి స్టేజ్ తీసుకోవాలని చెప్పేసి ఏ రోజు కూడా చదువు కూడా ఆపాలి నన్ను. ఇప్పటిదాకా మొన్న 2013 క్లాస్ క్లోజ్ అయిపోయింది. నేను చదువు 13 అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాది స్కూలింగ్ వచ్చి ఇక్కడ శ్రీసాగర్ హై స్కూల్ బహుజనర్ ఉంటుంది. డిగ్రీ వచ్చి మన ఇంటర్ వచ్చేసి ట్యాగోసం జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చి ప్రగతి డిగ్రీ కాలేజ్, ఎంబీఏ వచ్చేసి అమినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది నా నేను వచ్చేటప్పుడు అయ్యా అంత చదవలేదేమో అనుకున్నాను. మరి అది గట్టిగా చదువుకోవడానికి ఏం ఆపలేవు, ఏ రోజు ఆపలేదు. మీరు ఆయన పుణ్యం అది నీది కాదు. అదే చెప్తాను, అంత కష్టపడకుండా ఇట్లా చేసినట్టు మరి ఆయన మహారాజు చేయడం అని మా అమ్మ మా నాన్న మీ అమ్మ మీ ఆయన మంచి ఇది చేసిండు. సరే మరి అంత ఇది చేసుకుని నేను చదివించిందిగా, మరి ఆయన అనుకున్న డ్యూటీ చేసేవాడు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒక టైంలో అనుకున్నా ఆయన కూడా, అరే ఎప్పుడు ఏంది ఆర్టింగ్ డైలీ 10 మంది వస్తారు, ఊకే ఆన్లైన్లో పోతుండేడు అని చెప్పి అనుకోండు. కానీ ఈరోజు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి, లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి, సారీ ఒక 3 సంవత్సరాల నుంచి ఇంటికి 10 మంది ఒకరు హెల్ప్ కోసం డైలీ ఒక 10-15 మంది వచ్చి రావడము. డైలీ ఇప్పుడు 100 మంది వస్తారు. ప్రాబ్లం ఉందన్న, ప్రాబ్లం చెప్పగానే ఇమీడియట్ సాల్వ్ చేయగానే ఇమీడియట్ వస్తారు. స్టూడెంట్స్ మ్యాక్సిమం అతను వచ్చే స్టూడెంట్సే. నేను చదువుకున్నాను కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను నేను. ఇదంతా కాదు, మీ నాయన అనుకున్నాకంటే ఎక్కువనే ఉన్నా. వాళ్ళ దగ్గరకు వస్తుంటే ఒక ఇంటి వాడికి ఇంతమంది వస్తారు, అరే నా కొడుకు ఏమైనా హెల్ప్ చేస్తుంటే 10 మంది వస్తారు ఇంటికాడికి.
ఆ రోజు నాకు చెప్పకపోయినా వాళ్ళ మిత్రులతో చెప్పుకొని ఆనందపడ్డ రోజులు ఉన్నాయి. అరే మరి నువ్వు ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి కానీ అయినా మంచి పొజిషన్ పోయిన రూపాయి అని మీరు ఆయన అనుకోలే అలా ఆ దోస్తులతో మీరు చెప్పకపోతుంది నాకు చెప్పకపోతుండే వాళ్ళు చెప్తుండే ఎట్లా అయినా సరే కొడుకు చెప్పుతాము తండ్రి చెప్పాడు కొడుకు చెప్పాడు బయట చెప్పుకుంటున్నాం. మరి యూత్ లా ఫాలోయింగ్ బాగుందంట యూత్ అంటూ ఉట్లాడతారు కదా మరి ఎందుకు అట్లా యూత్ అంతా పైసలు పెట్టి ఖర్చు పెడతాం ఏం పెడతాం? నా స్థాయి ఎంతమంది చెప్పినా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన ఇప్పుడు కూడా రీసెంట్ గా కట్టుకుని ఇల్లు లాస్ట్ డిసెంబర్ లో కట్టుకున్నది. ఇది మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇప్పటికి కన్స్ట్రక్షన్ నడుస్తుంది మీరు చూసే. అయితే కేవలం ఏంటంటే నలుగురు మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు నలుగురం కలిసి నాకు కొంచెం గుర్తుపట్టి కొంచెం సెట్ చేసుకొని ఏదో కట్టుకొని ఇప్పుడు ఉంటున్నాము. ఏ రోజు నేను డబ్బుల విషయం కాడ ఉన్నోను కాదు, ఆ స్థాయికి ఉన్నాను కాదు, మా స్తోమతుడు కాదు. చదువుకున్నా కానీ అందరూ అరే పేరు సంపాదించగానే డబ్బులు వసూలు చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఆ స్థాయి కాదు, అసొంటి మనిషిని కాదు నేను. అందుకోసమే అసొంటి మనుషులకు షార్ట్ టైంలో వస్తుంది పేరు వెళ్ళిపోతుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి నన్ను సాయన అని చెప్పి ఈరోజు దగ్గర సాయన కాదు తీసుకొచ్చారు. నేను మంచి చేస్తా కాబట్టి మంచిగా ఉంటా కాబట్టి నన్ను అట్లా ఆదరిస్తారు. సో నా స్థాయి డబ్బులు పెట్టుకొని పిలిపించుకొని డబ్బులు పెట్టుకొని వచ్చే పేరు కాదు, వచ్చింది పేరు కాదు. అది నా తనకు వచ్చిన తమ్ముళ్ళు అసలు వాళ్ళు నేను చేసే మంచితనం వాళ్ళు తెలుసు. అంతా మంచి ఏం చేస్తావు నువ్వు? నార్మల్గా ఒక బ్రదర్ వస్తాడు, నేను నా బాల్యంలో ఇబ్బంది పడ్డా, నేను చదువుకునేటప్పుడు ఇబ్బంది పడ్డా. అరే కాలేజ్ పోయేటప్పుడు నేను చెప్తున్నా కదా, నేను చదివే టైం ఇంటర్లో 600 రూపీస్ 400 రూపీస్ ఇంటర్. ఈరోజు కొన్ని వేలు. అంటే ఉన్నవానికి చదువు, లేనివానికి లేదు. సో నా దగ్గర వస్తే లేనివాని కూడా అదే ఉన్నతమైన కాలేజీలో చదివిస్తాను. లేదు అక్కడ ఉన్న నార్మల్గా ఒక కాలేజీలలో బీసీ రిజర్వేషన్స్ ఉంటాయి కొన్ని కాలేజీలలో. వాళ్ళకు ఉన్న పొజిషన్ తీసుకొని ముంగట పెడతా. వాళ్ళకి రావాల్సినవి గవర్నమెంట్ ప్రతి కాలేజ్ ప్రైవేట్ కాలేజీలకి గవర్నమెంట్ కాలేజీలకి కొన్ని ఇట్లా అవి ఉంటాయి, సబ్సిడీస్ ఉంటాయి, కాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ ఉంటాయి. వాళ్ళకి రాని కూడా కొంతమంది ప్రైవేట్ కాలేజ్ అయినా అమ్ముకుంటారు. అవి వాళ్ళకి నేను దగ్గర నుండి ఇప్పిస్తాను. మంచి పని చేసి. సరే మరి ఇట్లా నడుస్తుందా నీ బాల్యం ఎట్లా నడిచింది? చిన్నప్పుడు మంచిగా చిరగొడలా వస్తావా? పత్తాలు గిత్తాలు నాకు ఇటువంటి అలవాటు లేవు, ఎప్పుడు రావు. చిరగొడ నేను నార్మల్గా చిన్నప్పుడు అందరిలాగా ఏది పతంగులు ఎగిరేసుకోడు, సైకిళ్ళు అందరికంటే ఫాస్ట్ నేను సైకిల్ నేర్చుకోడు, ఈత నేర్చుకోడు, ఇవన్నీ వస్తుంది. అరే ఇవన్నీ మరి కడలు లేకుంటే ఇవి ఎట్లా మరి కడలు? నేను బాల్యంలో RSS లో పోతుంటే రాష్ట్రీయ స్వయం సెక్షన్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు రామారావు అని చెప్పి ప్రెసెంట్ స్టేట్ VSP గోరక్ష ప్రెసిడెంట్ ఆయన అందులోనే ఎక్కువ మా హాలిడేస్ వచ్చేవారు అమ్మమ్మ ఇంటికి వెళ్తుండే షేక్పేట్ దర్గా. అక్కడ ఉన్నప్పుడు నేను RSS శాఖకి వెళ్తుండే, శాఖ ప్రముఖుండే. అక్కడ క్యాంప్స్కి వెళ్తుండే. మా మామ నేషనల్ బాక్సర్, నేషనల్ ఛాంపియన్. అది చెప్తున్నా కదా, అది వస్తుంది కదా, జీన్స్ వచ్చింది నుంచి వస్తుంటారు, జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అట్లా పోవడం, అట్లా ప్రతి దాని మీద ఐడియా ఉంది నాకు. సో RSS వీటిలో పోయినప్పుడు చాలా హెల్దీ కోసము మనిషికి ఎట్లా ఉండాలి నేర్పిస్తారు. అలా ముఖ్యంగా మనిషి మానవత్వంతో ఎట్లుండాలి. ఈ రోజు అన్ని బంచిపోయి నాకు డబ్బులు ఉన్నాయి, నాకు హోదా ఉంది, నేను ఎట్లుండాలి అట్లుండాలి, అందులో పోతే మనిషి ఎలా ఉండాలని చెప్పి నేర్పిస్తారు. ఫస్ట్ మన భారతదేశంలో ఒక పౌరుడిగా ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్పిస్తారు. 8 సంవత్సరాలు చేసుకున్నాను. అందుకే నీకు ఇట్లా జర మంచి లాగి అంతేగాని జింబాడి కడలు కావు. అప్పటి నుంచి ఉన్నది అదే ఉంది. మిడిల్ నార్మల్ గా వ్యాయామం కూడా చేపిస్తారు, శాఖలో సూర్య నమస్కారాలు చేపిస్తారు, అన్ని చేపిస్తారు. అవి సూర్య నమస్కారాల కంటే హెల్తీగా ఇంకేం అవసరం లేదు. అవి చేస్తే ఆరోగ్యంగా మంచిగా ఉంటాడు మనిషి అని చెప్పి ఉంది కూడా. అది యోగా మీద ఆల్రెడీ అందులో యోగా ఉంది, RSS యోగా ఉంటుంది. ప్రతి ఒక్కటి యోగా ఇంటర్నేషనల్ సపరేట్ డే వచ్చింది, దానికి ప్రపంచం మొత్తం పాటిస్తారు యోగా హెల్తీ అని చెప్పి. సరే మరి కొట్లాటలో బాగా పోతా ఉంటారు, నిజమే? అయితే పోతాను అంటే
ఒక చెల్లెకో ఒక అక్కకో ఏదో ప్రాబ్లం వస్తే నార్మల్గా అన్న ఇట్లా నేను ఒక టైంలో మా ఫ్యామిలీలో అయినప్పుడు కూడా నేను అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది తెలిసిన వాళ్ళు పోయి చెప్పుకుంటాం. అట్లనే నేను ఒక హెల్ప్ తీసుకున్నా, నాకు ఒక సిస్టర్ నాకు అన్న ఇట్లా మాకు ప్రాబ్లం ఉందన్న, ఇట్లా ప్రాబ్లం ఉంది పోయి వాళ్ళని ఇట్లా మంచితనం చెప్తాము, చెప్పిన వినకపోతే దొబ్బేసి కొట్లాడాలంటే నేను ఒక మంచితనం కోసం పోయినా ఆ చెడుగా కొట్లాడా అని చెప్తే దానికి ఏం చేయలేను నేను. నువ్వు అట్లా ఎందుకు కొట్లాడతావు? మరి కొట్లాడ మంచిగా చెప్పాలి, సమయానికి చెప్తాము, ఒకసారి చెప్తాము, రెండుసార్లు చెప్తాము. వాడు వినకపోతేనే వాడు చెప్పిన తర్వాత వాడు ఒక టీం తీసుకొచ్చేసేసి వాడు కొట్లాడానికి వచ్చేసేసి నార్మల్గా 99% మనం ఒక ఒప్పిస్తాం ఏంటంటే కొట్లాడొద్దని చెప్పేసి వీళ్ళకి కూడా బయటకు ఆడపిల్ల విషయం బయటికి రావద్దని చెప్పేసి లోపల క్లోజ్ చేద్దామని చూస్తాం. కాదు, నువ్వు అట్లా కొట్లాడుతున్నా అన్నప్పుడు వాళ్ళ ఆడపిల్ల పోలీసులు చెప్పాలి. పోలీస్ చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడున్న పొజిషన్లో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడు మూట ఏడిపిస్తాడు, వానికి మంచి హోదా ఉన్నాడు, ఒక లీడర్ సపోర్ట్ ఉండే వాడు పోలీస్ స్టేషన్ నేను ఏడిపోయలే సార్ ఇక మామూలు అడిగాను, ఒక 5 మంది ప్రూఫ్ తీసుకొస్తాడు. తర్వాత అమ్మాయి తప్పు అని చెప్పి వచ్చి కంప్లైంట్ అవి కూడా అయినాయి, నేను చూసినా కూడా దగ్గరతో అందరికి దగ్గర పెట్టినాం. మరి దగ్గర పెట్టి దాంతో ఏమైనా చేసావా పనులు? అంటే మంచి పనులు ఏమైనా చేసావా? లేకపోతే అది ఏదో దగ్గర అంటే అందరికి బెదిరించిన దగ్గర అంటే మామూలు దగ్గర నేను పేరు ఎట్లా వస్తుంది చెప్తాను. మా మిత్రుడు శేఖర్ యాదవ్ అని చెప్పి స్వర్గీస్తుడు చనిపోయాడు 2009లో. నార్మల్గా మేమంతా కూర్చున్న తర్వాత నాకు గొర్రెలు వేసి పెంచాలి వాడు పశువులని. నార్మల్గా గొర్రెని పెంచుతుండే 10 మంది తీస్తాం కాబట్టి రథంకి కట్టడం ఇక మా దగ్గర ఉంటుండే. కానీ నార్మల్గా టాపిక్లో అప్పట్లో పోటీలు పెడుతుండే, సంక్రాంతికి పెట్టే పోటీలు అట్లా దసరా టైంలో పెడుతుండే. పోటీలు ఉన్నప్పుడు అలా అరే దగడ అని చెప్పి ఒక టాపిక్ వెళ్ళింది అలా. తర్వాత ఆడికి స్టార్ట్ అయింది దగడ అని చెప్పి అయిపోయిన తర్వాత దగడ అయిన తర్వాత వాడు మజాగా పోయి అది వాడు చనిపోయిన తర్వాత వాడి పేరు మీద ఒక పాట తీపినికి వెళ్ళాను దగ్గర నార్మల్గా వాడి పేరు మీద. తర్వాత ఇట్లా యూత్ అని చెప్పే వారికి ఏ క్లైమేట్ మ్యూజిక్ మన మాయదర్ మైసమ్మ రాసింది అతనే. దానికి పోతే ఆయన చాలా మంచిగా మనిషి, ఇట్లా ఒక ఆల్బమ్ తీసుకోండి అని చెప్పేసి యూత్ మీద మాకు చెప్పకుండా ఒక సాంగ్ తీసేసాను. ఆ సాంగ్ ఈరోజు నన్ను దగ్గర సైడ్ తీసుకొచ్చింది. అది ఇంకోటి అందులో నేనేం చేసినా మంచి అంటారు దగడ దానికి. దగడ అనే దానికి ఒక నా ఉద్దేశం దగడ అనేది ఒక అన్బీటబుల్ అన్నమాట. మేము ఏ మంచితనం కోసం మంచి చేసేటప్పుడు దేనికి వెనుక ఒప్పుకోం, అది ఎంత ప్రాబ్లం రాని మంచి చేయడానికి బ్యాక్ స్టెప్ ఇచ్చే సంవత్సరం లేదు. అది ఏమన్నా కానీ స్టెప్ వేయాలి కాదు. అది దగడ అనే విషయంలో ఏం మంచి పనులు చేసినామంటే మా దగ్గర స్టూడెంట్స్ మ్యాక్సిమం చెప్పాను మీకు ఇంతలోకి స్టూడెంట్స్కి కాలేజ్ విషయం కానీ వాళ్ళ పర్సనల్గా ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పాను, సిస్టర్స్ విషయం కానీ వాళ్ళ విషయం కానీ ఇట్లా ఇది మంచి పని అంటారు కదా. కానీ మంచి పని కొట్లాడితే మంచి పని అంటే మంచి పని అంటారు. లేదు అట్లాంటి నేను కొట్లాడట్లే. ఇప్పుడు చిల్లర విషయంలో చెప్తాము, అది ఆయన మూటకి అరే బాబు ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాము అన్న సారీ అన్న నెక్స్ట్ టైం రిపీట్ కాదు అన్న. అదే వాడే వాళ్ళ చిల్లర వాళ్ళ అన్నను పోతే గొడవ పడతాడు. అయితే మనం చెప్తే మనకు అరే ఆయన సాయం చెప్పిండు అని చెప్పి భయంతో నెక్స్ట్ టైం రిపీట్ కాదు. వానికి భయం అని చెప్పామేమో, వానికి అసలు యాక్చువల్గా ఏంది రేపు వాళ్ళ సిస్టర్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఏడిపిస్తే ఇట్లనే ఐదు చేస్తావా అని ఆయనకి ఒక సిస్టర్ వాల్యూ ఏంది, ఒక లేడీ విలువ ఏంది చెప్తాం కాబట్టి వాడు తర్వాత బంద్ చేస్తాడు. మ్యాక్సిమం గొడవ కాకుండా చెప్తాం మనకి వింటే మంచిది. ఇప్పుడు నార్మల్గా కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ సిటీలో మ్యాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లుందంటే దోపన బీడు కొడుతురు. వాడు బీడు కొట్టిన వైద్యంలో చిల్లని చేయి పట్టుకుంటుండా రోడ్డు మీద పట్టుకుంటుండా అర్థమవుతలేదు. సో రీసెంట్గా డ్రగ్స్ది వెళ్ళినప్పుడు సోషల్ నెట్వర్క్లో దాని క్యాంపెయిన్ కూడా చేసినాం మేము, యాంటీ డ్రగ్స్ అని చెప్పి. మన తన స్టూడెంట్స్ చాలా మంది చేశారు అనమాట, అందులో పాల్గొనడం మనం యాంటీ డ్రగ్స్ అని చెప్పి. సో ఆ విషయం కూడా చేసి ఏదో మనం కొంచెం ఆరబడం చేసి ప్లస్లో బాగా చేసారు. మళ్ళీ మిడిల్లో మళ్ళీ చేశారు. స్టార్టింగ్ ఏడికైనా స్టార్ట్ అవుతుంది, ఆర్కింగ్ క్లోజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా పర్సనల్ అది. సరే మంచిగా అంత మంచిగా ఉంది. ఏమని పెళ్ళి అయింది? లేదు ఇంకా కాలేదు. నాకు చెల్లి ఉంది. చెల్లి పెళ్ళి అయిన తర్వాత నేను చేసుకుంటా. ఆమె షార్ట్లీ ఒక 1.5-2 months క్లోజ్ అయిపోతుంది, చేసేస్తాను. నెక్స్ట్ ఇయర్లో పక్క ఉంటుంది నా మ్యారేజ్. మరి నాకు పెళ్ళి అంటే మీరే అన్నారు నీ తన పబ్లిక్ ఎక్కువ వస్తారు, నీ తన యూత్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. పర్సనల్గా నేను మిమ్మల్ని పిలుస్తా,
ఆయన పెద్ద పెళ్లి పెళ్లి అంటే నా పెళ్లి, మరి నా పెళ్లి గురించి చెప్పాలంటే మహారాజా ఆకాశం అంత పందిరి ఉదయం అంత పిక్చర్ లాంటి అట్లుంటుంది. నీ పెళ్లి ఏమో కానీ నువ్వు అట్లా వేసుకున్నావు పెద్ద. నేను నా స్తోమత దగ్గర చేసుకుంటా కానీ కాంది ఏదో చెప్పుకొని చేయడం కాదు నా పని. అతను ఎంత అయితే అందుకే చేసుకుంటా. అరే మరి పిల్లలు చూసుకున్నావు ఆల్రెడీ? చూసుకోలే, మా తల్లిదండ్రులు ఎవరు చూస్తే అలా చేసుకుంటా. ఈ కాలంలో ఎవరు తల్లిదండ్రులు అంటారు, ఉండొచ్చు ఎవరన్నా చిన్నగా అందరికి అందరు సిటీల యూత్ లీడర్స్ కి అలాగా నేను అలాగా వాళ్ళు నేను చూసి ఇన్స్పైర్ కావాలి, ఇట్లా నయ్యం మాట ఇట్లా అని చెప్పి ఇంకా. అరే మంచి అంతా మంచిగా ఉంది. ఇప్పుడు ఉంటారుగా గాలి పొరాలు వాళ్ళు గరీబ్ వాళ్ళ కోసం, వాళ్ళ కోసం పనికొచ్చే పనులు చేసాం. వాళ్ళు లేకుంటే ఒకేనే ఇక పేరు పెట్టుకుని అట్లా చదువుతున్నాం. నా దగ్గర వచ్చే తమ్ముళ్ళకు వాళ్ళు 22 years కి మాక్సిమం స్టడీస్ క్లోజ్ అయిపోతుంది. 23rd కి ఎంబీఏ క్లోజ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎంబీఏ తర్వాత వాళ్ళు చాలా నిరుద్యోగులు ప్రెజెంట్ ఉన్నారు. 22 క్రాస్ అయిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీ ఈ కంపెనీ తిరగడంలో అయిపోతుంది. నేను అంతా చదువుకున్న బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు డిగ్రీలో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఎంబీఏలో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్లో ఒక ఫ్రెండ్స్, స్కూలింగ్లో ఒక ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్ నుంచి ఒక్కొక్క దాంట్లో సెట్ అయిపోయి ఉన్నారు అనమాట నా మిత్రులు. సో నా మిత్రులు ఒక గూగుల్ లా, ఇన్ఫోసిస్ లా, డిలాయిట్ లా, జెన్పాక్ లా, ప్రతి కంపెనీలలో. సో నా పర్సనల్ రెఫరెన్స్ ఇచ్చి వాళ్ళ పర్సనల్ రెఫరెన్స్ పెట్టించి వాళ్ళకి అవసరమైనంత ట్రైనింగ్ ఇప్పించుకుంటా. వాళ్ళకు ఇప్పుడు రిఫరెన్స్ పెట్టిస్తాను కరెక్టే, వాళ్ళు చదవకున్నా సరే నువ్వు రిఫరెన్స్ పెట్టి వచ్చేసాను. లేదు చదువు రాను. ఇప్పుడు ఏ కంపెనీ అయినా వాళ్ళ నా మిత్రులు సొంతం కాదు కదా, వాళ్ళు రిఫరెన్స్ చేసి పర్సనల్ ట్రైన్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే నా మిత్రుడు ఉంటాడు అమీర్పేటలో, కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టుకోండు, అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే రిఫర్ చేస్తారు. అట్లుండదు. అట్లుంటే నేను ఎంకరేజ్ చేయాలి, ఏదో తప్పుకి ఎంకరేజ్ చేస్తున్నాను గాను అటువంటి ఈ రోజు ఎట్లా ఉండకపోతున్నాయి. అరే ఇంకోటి ఓ మాట మెల్లి అడుగుతున్నా, సెటిల్మెంట్ దందాలు అంటావంటే నిజమేనా? రూమర్స్ చెప్పడం కానీ నాకు సెటిల్మెంట్ దందాల గురించి నాకు అవసరం లేదు. నాకు అట్లా డబ్బులు సంపాదించిన ఈ స్థాయిలో ఇట్లుండకపోతున్నాయి. మీరు అనుకున్నట్టు ఏదో 3-4 ఫ్లోర్లు మీరు వస్తుంటే అన్నారు పేరు పెద్దగా ఉంది ఇల్లు చిన్నగా ఉంది అని చెప్పి చేసి మీకు ఇళ్ళనే అర్థమైపోతుంది నా రేంజ్ ఏందో, నా స్తోమత ఏందో. సో నాకు పడని కాదు, రూమర్సే అంతే. నాకు సెటిల్మెంట్ దందాల గురించి ఐడియా లేదు, నేను ఫోన్ కూడా పిల్లలు అందరూ కట్టే అంటారు సెటిల్మెంట్ దందాలు లేవంటారు. కానీ సరే కానీ మరి రాజకీయాలకు వస్తావా? మరి ఏమన్నా రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏమో ఉందా అని? ఇంతమందికి ఒక హిందుత్వంలో బాగా తిరిగిన కాబట్టి శివసేన పార్టీలో పోయిన ఉండే 2012 అనుకుంటా. ఇక్కడ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ ఉండే. తర్వాత నాకు శివసేన పార్టీ అంటే ఇష్టం, కానీ కొన్ని నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్న పొజిషన్లో నాకు సూట్ కాక జరిగిపోయాను. నేను రాబోయే రోజుల యూత్లో బాగా తిరుగుతున్నాను చూసిన కనుక యూత్లో ఇట్లా పడన వాళ్ళు ఉన్నారా అంటావా? నిజమేనా? ఏమాట ఇప్పుడు మంచి చేసేటప్పుడు ఒకరికి మంచి చేసినప్పుడు ఆబ్వియస్లీ వాడు నన్ను చెడుగానే చూస్తాడు. అట్లా ఎట్లా చూస్తాడు? నువ్వు మంచి చేస్తే మంచివాడు అనుకుంటారు, నువ్వు చెడు చేస్తున్నావు నువ్వు అందుకే నేను చెడు లేదు. మీకు చిన్న ఒక చెల్లెకి చెప్పినా కదా ఇంతమందికి, ఒకరికి ఒక చెల్లెకి సపోర్టింగ్ పోయి ఒక ఆపోజిట్ అని కొడితే వానికి సంబంధించి నన్ను ఆపోజిట్ ఫీల్ అవుతాడు. అట్లా నీకు పద్ధతులు వచ్చి ఇప్పుడు నార్మల్గా వాళ్ళు అనుకుంటారు, నేను ఏదో అనుకోను అట్లా అనుకుంటారు. దానికి నేను పరిస్థితి నేనైతే అందరితో మంచిగా ఉంటా. నాకు పడని వాళ్ళు కూడా చెప్తారు పర్సనల్ గా నేనేమన్నా ప్రాబ్లం చేసినా, నేనేమన్నా ఇబ్బంది పెట్టినా అంటే వాళ్ళతో సమాధానం ఉండదు. ఎందుకు ఉండదు? నేను ఎవరిని ఏమనను. నేను ఏ రోజు నా పర్సనల్ విషయం కోసం గుడ్లాలి. ఎవరైనా అరే నాతో అయినా సాయం చేస్తా అంతే. చూస్తే అదే అనిపిస్తుంది, చిన్న ఉంది నీ కథ చిన్న ఉంది, నీ కార్ఖాన పెద్ద ఉంది, ఏంది కానీ నాకు అర్థమవుతలేదు. నా తనకి వచ్చే తమ్ముళ్ళే నా తను ఏం లేకపోయినా అదే మర్యాద ఇచ్చారు. ఏదో నా మటుకు ఇల్లు సంపాదించుకున్నా, తిరిగి బండి తీసుకున్నా, ఇప్పుడు అదే మర్యాద, రేపు కూడా అదే మర్యాద ఇస్తారు నాకు. నా తమ్ముళ్ళు నా దగ్గరకు వస్తే తమ్ముళ్ళే నాకు ఒక గాడ్ గిఫ్ట్ లాగా. ఏ రోజు నేను అరే అన్న ఇట్లుంటా పోయి అని చెప్పి ఏ రోజు నన్ను చూడలేదు. నాకు అదే మర్యాద, ఇప్పుడు అదే మర్యాద, రేపు అదే మర్యాద ఇస్తానని అనుకుంటున్నా, కోరుకుంటున్నా. ఎప్పుడు చూసినా నువ్వు ఈ నల్ల చేస్తావు ఎందుకు అట్లా?
అందరికి నల్లది పడదు అంటారు. అవును. నాకు సెంటిమెంట్గా పనిచేస్తుంది, పడుతుంది. నువ్వు నా మాంకాల జాతర పదరమ్మని ఊరేగింపు తీస్తాం. అది 30 సంవత్సరాల చరిత్ర అనమాట మేము తీయడం. మీరు చూస్తున్నారు. బోయినపల్లిలో 30 సంవత్సరాల నుంచి మా బాబాయ్ రామకృష్ణ కిట్టు అతను తీసిన తర్వాత నేను ఒక లాస్ట్ 12 years నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని నాకున్న పరిసరాలు మిత్రులతో ఇంకా పెద్ద చేసుకుంటూ వస్తున్నా. ఈరోజు అందరు సిటీలో చాలామంది వస్తారు పదరమ్మలు. నా దానికి వచ్చేటోళ్ళు నన్ను చూసి వచ్చేటోళ్ళు ఉన్నారు అన్నమాట. అయితే నేను రథం తీయడానికే మంచి ప్రశ్న అడిగారు. అయితే నాకు రథం ఉంది కదా, రథంకి కొంచెం అమౌంట్ వస్తుంది. రథం పెంటి తీసుకోబెట్టేవాళ్ళు కొంచెం అమౌంట్ ఇస్తారు. నా మిత్రులు అబ్రాడ్ సెట్ అయ్యారు అన్నమాట. ఒకళ్ళు న్యూజిలాండ్లో, యూఎస్లో వెంకటేష్ అని చెప్పి మా ఇంటి పక్కకుంటాడు మిత్రుడు, చాలా పాత మిత్రుడు, వెల్ సెటిల్డ్. అతను ఆర్థిక సాయం చేస్తాడు రథం కోసము. ఇంకా ఆస్ట్రేలియాలో ఉంటాడు సందీప్ రెడ్డి అని చెప్పి. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇతను ఇక్కడ ఉండకపోయినా ప్రతి సంవత్సరం వాళ్ళు పంపిస్తారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అతను ఇంకా ఐర్లాండ్లో, లండన్లో ఫ్రెండ్స్ ఉన్నారు నా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు నాకు రథం తీయడానికి. అది మంచి కార్యం కాబట్టి వాళ్ళు ఉండే అప్పట్లో తీసినప్పుడు ఉండే, తర్వాత లేకున్నా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి ఏ రోజు డబ్బులు ఆపకుండా పంపిస్తున్నారు వాళ్ళు. నా దగ్గర ఉన్న రథం మా తల్లిదండ్రులు దీవెన, నేను ముఖ్య అమ్మవారు. నాకు మిడిల్ గేమింగ్ జోన్ బిజినెస్ ఉంది. రీసెంట్గా చిన్న బిజినెస్ ఓపెన్ చేసుకుంటే దానికి వచ్చే అమౌంట్ కొంచెం కొంచెం పక్క వేసి ఒక చిట్టిలాగా వేసేసి దాన్ని తీసి అక్కడ పెడతా. అమ్మవారికి సేవ చేసుకుంటూ పోతుంటే ఇంకా నాకు మంచి అవుతుంది కానీ ఏ రోజు చెడుగా. నేను ముఖ్య అమ్మవారు నల్లపోచమ్మ అనమాట. ఆమె చాలా సపోర్టివ్గా ఉంటుంది. నేను చేసే మంచి కార్యక్రమానికి ఆమె సపోర్టింగ్గా ఏ రోజు కూడా నన్ను వెనుక స్టెప్ చేయడానికి కూడా దేవుని ఇస్తుంది. బాగా నమ్ముతావు అంటగా, ఏమేమి దేవుడు నమ్ముతావు ఇవన్నీ కథ ఏంటి? నల్లపోచమ్మ వారిని బాగా నమ్ముతాను నేను. మా ఇంట్లో అందరూ నల్లపోచమ్మకి బాగా మొక్కారు. అట్లా నాకు కూడా అలవాటు అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కూడా ఈ అమ్మవారు నేను ఈ రథం కొనుక్కున్నాను అనమాట. నల్లపోచమ్మ విగ్రహము అక్కడ సికింద్రాబాద్ నుంచి కొన్నామన్నమాట. రథం కొన్నప్పుడు ఆ విగ్రహం ప్రత్యేకత చెప్పారు అనమాట. ఆ విగ్రహం ఏంటంటే ఒకరోజు ఉపాసం వండుకుంటా నెల రోజులు ఒక ముగ్గురు వర్కర్స్ చేసారు. దానికి ఉపాసం వండుకుంటా దానికి ఒక పవర్ఫుల్ శక్తులు రావడం జరిగిందని అంటారు. ఆ విగ్రహ ప్రత్యేకత అదే అనమాట. స్నానం చేయకుండా ముట్టుకున్నా, చెడుగా పోయి ముట్టుకున్నా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అనమాట, ప్రభావం ఉంటుంది. ఇక్కడ లోకల్ చాలా మంది నమ్ముతారు. ఆ విగ్రహం ఇక్కడ లోకల్ గా గుడి ఉంది అనమాట, అమ్మవారి గుడి. ఆ గుడిలో ఉంటుంది. రెగ్యులర్ పూజలు కూడా చేస్తారు ఆ అమ్మవారి విగ్రహంకి. అంతే మహారాజా, మంచిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి, నువ్వు ముద్రాజు ఇందాక పెట్టావు. ఆ ముద్రాజుకి ఏమైనా చేస్తున్నావు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు నేను నమ్ముకొని వాళ్ళు ఉంటారు ఇప్పుడు, మరి మా కులంలో పెద్ద అని చెప్పేసి ఆయన నిన్న అంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేసావా? నేను కులంకి ఇజ్జత్ ఇస్తాను, కులం మాట ఇష్టము అట్లేం లేదు. కానీ అట్లాంటి కుల పిచ్చి లేదు నాకు. నా దానికి వచ్చే స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్ నుంచి వస్తారు. ఇంత చదువుకున్న తర్వాత ఇంకా కులం అని చెప్పేసి ఒక ఆలోచన లేదు నాకు. ఒక కులం అనే ఫీలింగ్ ఏం లేదు. వాస్తవంగా కులంకి వస్తుంటారు, వాళ్ళకి అడిగిన హెల్ప్ ఏమైనా చేస్తాము, వాళ్ళు నిలబడినప్పుడు సపోర్ట్ చేయమని యూత్ సపోర్ట్ చేపిస్తాము. అదవుతుంది. సపోర్టింగ్ మాత్రం 100% ఉంటుంది. కానీ వీళ్ళకి ప్రత్యేకత ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి అట్లేం లేదు. అందరితో చూస్తాం, మంచిగా అందరితో సమానం ఉండదు. నమ్మి వస్తే మాత్రం వాళ్ళకి ఆమె చేయవు. అందరికి ఇలా సమానంగా చూస్తున్నావు, వాళ్ళు కూడా అదే సమానంగా చూస్తా. ప్రయారిటీ ఏమి ఉండదు. ఏమో అండగా ఉంటావు, అడ్డంగా దొక్కేస్తావు. లేదు, సపోర్టింగ్ ఉంటా. ఆల్రెడీ సిటీ ఇంత గుజరాత్ మహాసభ ప్రెసిడెంట్ గణేష్ ముద్ర అని చెప్పి నేనే సపోర్ట్ చేసిన అతనికి. అక్కడ ముద్ర సంఘంలో పోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత యూత్ లో కొంచెం డిఫరెంట్ వచ్చిందని చెప్పి అక్కడ సీనియర్స్ చెప్పారు. అరే మీరు రెగ్యులర్ రావాలి అంటే నాకు టైం 100% వెళ్తా. కులంలో పోవడం తప్ప అని అంటలే, కానీ కులమే అని చెప్పి తిరగడం తప్ప అంటారు. మంచి పాయింట్. ఇప్పుడు ఇల్లు చూసుకోవాలి, కానీ మొత్తం సంసారం అంతా ఇల్లు కోసమే కాదు, సమాజం కాదు అట్లా. సరే, ఇంకోటి ఈ రాజకీయాలకు వచ్చే ముందు అందరూ ఏం చేస్తారంటే ఏదో ఒకటి అడ్డ పెట్టుకొని వస్తారు.
ఒక అదని ఒక ఇదని నువ్వు అట్లా తగడని పెట్టుకుని వచ్చినావు అనిపిస్తుంది నాకు మరి. లేదే నాకు అట్లా రావాలనుకుంటే ఇక్కడ చెప్తున్నాను కదా, నాకు ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి, ఆ పోస్టులు ఇస్తాం ఈ పోస్టులు ఇస్తాం అని చెప్పి. నాకు ఆ పొలిటికల్ వచ్చేది యూత్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు. నాకు ఎటువంటి ఆలోచన లేదు. నాకు ఆల్రెడీ ప్రతి గ్రామంలో ప్రతి డిస్టిక్లో ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఏరియాలో గెస్ట్గా పిలుస్తుంటా పోతుంటా. కానీ ఏ రోజు నాకు అట్లా పొలిటికల్కి ఇది అడ్డం పెట్టుకొని ఏదో రూపాయి ఆశించడం అలవాటు లేదు, అవసరం కూడా లేదు నాకు. రూపాయి ఆశించడం ఒకటి కింద ఉండడమే కదా. లేదు అట్లుంటే గిట్ట చెప్తున్నా కదా, నేను ఈ స్థాయికి రాకపోతుండే. నేను చెప్పినా కదా నాతో కాదు. నేను ఉంటే లేకొందరికి అది పుట్టుకోదలు వస్తాయి. మీ నాయన కూడా ఎవరో వచ్చింది మీ మామ అట్లా ఆలోచన తెలియదు కాబట్టి నీకు పైసలు షోకు లేకపోవడము ఇక అవి ఉంటే వాళ్ళ పాటలు బాగా రాస్తాను మీద. అంటే పాటలు బాగా రాపించుకుంటాను, ఎట్లా పైసలు పెట్టి రాపించుకుంటావు మరి నాకు చెప్తే నేను పోయి రాపించుకుంటా. అట్లేం లేదు, నీకు ఇంతకుముందు చెప్పాను శేఖర్ యాదవ్ అని చెప్పి చనిపోయిండు. వాడి పేరు పైన ఒక పాట తీపిద్దామని మా మిత్రులు అందరం కలిసి అనుకుని. అయితే వాడి మీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువ అని చెప్పేసి పోవడం జరిగింది. అక్కడ ఏ క్లైమేట్ అన్నా అతను మంచి మ్యూజిషియన్, ఫోక్ సింగర్. అతను అడిగితే ఇట్లా కాదు, ఒక సాంగ్ అయినా ఒక ఆల్బమ్ అయినా అంతే అవుతుంది, సో ఒక ఆల్బమ్ తీసుకోండి, ఆయనకు పేరు మీద అంకితం చేస్తున్నట్టు ఉండాలి అని చెప్తే సరే అన్న చేయండి అన్న అంటే అతను ₹1 తీసుకోలేదు ఆ రోజు. ఆ మ్యూజిషియన్స్కి ఏమైతే ఆ డబ్బులు ఇవ్వండి, స్టూడియో అతను కూడా తీసుకోలేదు, ఇలా ఫ్రెండ్ మీద కోసం వెళ్తున్నామని చెప్పి. ఆ రోజు అనిపిస్తుంది ఒక మంచి కోసం చేస్తుంటే ఆటోమేటిక్గా ఒక మంచి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అర్థమైంది. లేదు అదే టైంలో అతను మీది ఏంది యూత్ అంటే ఇట్లా అని చెప్పేసి ఇంతమంది వచ్చారు ఏం సంగతి అంటే తగడని అంటే తగడ్స్ యూత్ అని. అవును, అతనే యూత్ పైన ఒక పాట తీసాడు. అది ఈ రోజు దగడ్ సైన్ తీసుకొచ్చింది. ఈ రోజు నేను 2010లో ఫస్ట్ ఆల్బమ్ తీసిన, 2012లో సెకండ్ ఆల్బమ్, 2013లో థర్డ్ ఆల్బమ్. అవునా ఇప్పుడు ఇండియన్ పాటలు ఆయన ఒకేట్టు రాయాడు. మరి ఇండియన్ పాట ఒకసారి ఆయన రాసినాడు, ఒక 2 పాటలు రాస్తాడు. ఇండియన్ పాటలు ఆయన ఎందుకు రాస్తాడు, ఆయనకేం అవసరం? నీకు అదే చెప్పినా కదా, నేను తీసిన ఆల్బమ్లో కూడా నేను తెలంగాణ కాబట్టి తెలంగాణకు స్లాంగ్లు ఏముండే పాటలు, దానికి సంబంధించిన పాటలు ఉన్నాయి. నేను జాతిని ఉద్దేశిస్తూ కూడా పాటలు తెప్పించిన. నేను ఒక డిఫరెంట్ ట్రెండ్ తీసుకొచ్చిన పాటలతో కూడా. ఏది పదరమ్మడి ఇంతవరకు రథం మీద తీపియలేవు బండి, పదరమ్మడి మీద ఫస్ట్ తెప్పించింది నేను. నా మిత్రులందరూ నాకు ఇష్టం అని చెప్పేసి నా మిత్రులంతా నాకు సపోర్టింగ్ ఉంటారు అని చెప్పి వాళ్ళ పేరు మీద ఒక పాట తెప్పించిన. అది కూడా నేను స్టార్ట్ చేసిన అట్లా పాటలు. దాని తర్వాత అప్పుడు యాదవ్ గురించి ఒక పాట తీపించిన, ఒక కులం గురించి, అట్లా ఒక్కొక్కటి ఒక ఉద్దేశం, ఒక మీనింగ్ఫుల్ గా తీపిస్తున్నా. కానీ ఏదో నాకు రావాలి, నా మీద తీయాలి, నేను ఇదే తీస్తేనే ఫేమస్ అవుతా అని చెప్పి రాలేదు. అట్లా 2010లో ఒక టైప్ ఉంటుంది ఆల్బమ్, 2011లో ఒక ఆల్బమ్ ఉంటుంది. ఇంకోటి తమిళ సాంగ్ కూడా నేనే తీసినాను. ఇక్కడ మా ఏరియా చుట్టూ కంటెంపరీ తమిళన్స్ ఎక్కువ. వాళ్ళ ఉద్దేశి వాళ్ళు అడిగినాను గెస్ట్ వెళ్ళినప్పుడు, అన్న మీరు తెలుగులో తెలంగాణ చూసి మేము కూడా తమిళన్స్ ఇక్కడ సెట్ అయ్యి ఉన్నాను కొన్ని సంవత్సరాల నుంచి, మా గురించి కూడా సాంగ్ తీయాలంటే వాళ్ళ పైన కూడా 2 పాటలు తెప్పించిన. నారాజు చేయకుండా అంటే అది యూస్ఫుల్గా ఉంటే అంతమంది అడిగారు, వాళ్ళ పేరు ఎందుకు తీయొద్దు అని చెప్పి తీయడం జరిగింది. ఆయన నాకు క్లైమేట్ అయినా సపోర్ట్ చేయడం జరిగింది, అట్లా తీసిన. కానీ నాకు సొంత పేరు రావాలి, నాకే పేరు రావాలని చెప్పి తీయలేదు నేను. నన్ను వచ్చి మళ్ళా ఈ రోజు 2010లో స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చూసి చాలా 100 కొద్ది ఆల్బమ్ తీస్తారు సిటీలో. మీరు అంటారు వాళ్ళు సొంత పేరు రావాలని చేసుకుంటారు, వాళ్ళు నాకు అవసరం లేదు వాళ్ళ గురించి. ఏంటంటే నేను చేసింది ఒక కాజ్ కోసం తీసిన. అది నువ్వు ఏ చెప్పని నేను చెప్పాలంటే పాట వాయకులకు ఉపాధి కల్పించింది. ఈ రోజు ఆయన ఇప్పుడు పాటలు రాసిన మ్యూజిషియన్స్ కానీ చాలా బిజీగా ఉండే కారణం కూడా పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. బట్ అయినా నాకు ఆ రోజు హెల్ప్ చేసింది నేను మరవా. ఎవరు ఎట్లా అనుకున్నా కానీ ఆ రోజు నాకు ఆయన హెల్ప్ చేసింది కాబట్టి ఆ రోజు నా మిత్రుల మీద పాట తీపించుకున్నా. వీటిని చూసి ఇంతమంది ఫాలో అవుతారు, అదొక నేను హ్యాపీ వస్తాను అనమాట. నా పడనాలు కూడా అరే ఆ పాటను బీట్ చేయాలి, ఈ పాటను బీట్ చేయాలి. బట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నన్ను ఫాలో అవుతారు వాళ్ళు.
వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నావు ఆట ఆటోలో కానీ ఆట ఆటోలో కానీ నీ నుంచి ఒక ఇదవుతున్నాం మరి. అవును. సరే మన జాయిగా అన్నీ నడుస్తున్నాయి కథం అంతా అయిపోయింది. నాకే పొద్దు అవుతుంది, నేను పోతా. ఒక మంచి 4 ముచ్చట్లు చెప్పు నీ గురించి కానీ నీ ఎదిగిన కథ గురించి కానీ. నా బాల్యం నుంచి నేను మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు కష్టాలు చూసిన. మా మదర్కి 2000లో పెరాలసిస్ అటాక్ అయింది. దాని తర్వాత మా నాన్నకి దానికంటే 3 సంవత్సరమే ప్రైవేట్ అయ్యి క్లోజ్ చేసిన కంపెనీ. వాళ్ళతో నేను కూడా నాతో అయిన కష్టంలో పాల్గొన్నా. నేను స్కూలింగ్లోనే కొబ్బరికాయలు అమ్మడం, సీజనల్ ఫుడ్స్ అమ్మడం. నేను ఈరోజు దానికి కారణం చాలా బాధపడ్డా. బట్ నాలాగా వేరే పడకూడదు అని చెప్పేసి నాతో అయిన సాయం, నాతో అయిన హెల్ప్, స్టడీస్ 100% హెల్ప్ చేస్తాను. నేను మెయిన్ వచ్చేది స్టూడెంట్స్కి బాగా సపోర్టివ్గా ఉంటా. ప్రతి మంచి పని చేసినప్పుడు ఒక చెడ్డవాడు ఉంటాడు, చెడు చేయడానికి రూమర్స్ తెస్తుంటారు. ఏ రోజు పట్టించుకోను. నేను మంచి చేద్దామని ఫిక్స్ అయినప్పుడు చెడ్డోడు ఎన్ని అడ్డంకాలు తీసుకొచ్చినా మనం మంచి చేసుకుంటూ పోవాలి. సరే మన దానికి యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఆ బుక్లలో, ఈ బుక్లలో, ఫస్ట్ బుక్లలో అన్ని బుక్లలో నీ పేరే అనిపిస్తుంది. దానికి ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటుందా మరి ఎట్లా? ఒక రీసెంట్గా ఒక తమ్ముడు పాట తీపించినప్పుడు వాళ్ళు ఒక లిరిక్ రాశారు, ఒక రైటర్. సోషల్ నెట్వర్క్ నాకు తెలియలేదని చెప్పేసి నాకు ఇప్పుడు ఫేస్బుక్ స్టార్టింగ్ నుంచి ఫేస్బుక్లో కొంతమంది తెలియదు కూడా అనుకుంటా. 5000 వరకు ఫ్రెండ్స్ లిస్ట్ లాస్ట్. మామూలుగా రోమన్ నెంబర్స్ రావు అక్కడ. బోయిట్పల్లి సాయి 1, 2, 3 అట్లా. అయితే క్యాపిటల్ ఐని 1 వస్తుంది, క్యాపిటల్ బిని 5 లాగా వాడుకోవచ్చు రోమన్లా. అట్లా నేను క్రియేట్ చేసింది. అది నేను పెట్టుకొని దాన్ని ఫాలో అవుతారు ఫేస్బుక్లలో. అయితే యూట్యూబ్లో అంటే నా దగ్గరకు వచ్చే తమ్ముళ్ళు నా సంబంధించిన జాతర వీడియోస్ కానీ అవి వేస్తారు. అది నియర్లీ 10 lakhs వ్యూస్ దాకా ఉన్నాయి. సరే మరి నాకే పొద్దు అవుతుంది, నేను పోవాలి. నేను లాస్ట్గా యూత్కు ఏం చెప్దాం అనుకుంటున్నావు, లేదా నీ జీవితం గురించి ఏం చెప్దాం అనుకుంటున్నావు? 4 ముచ్చటాలు చెప్పు. రాబోయే రోజుల్లో నేను చేసే ట్రస్ట్కి సంబంధించిన సేవా కార్యక్రమంలో ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఎలా మంచి మంచి రాబోయే రోజులలో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అందరికి అండగానే ఉండు. నాకు సమస్య ఉంటే నీ దగ్గరికి వస్తాం తప్పకుండా. నాకు జర తెల్ల కనిపిస్తుంది అర్థం పెడితే మరి అది వస్తాం మన రైట్ కలుద్దాం. వస్తాం మనం Hashtag. Tag your thoughts.